తలకాయ కొట్టిన తాగుతా ఉన్నా ఏం మాటలు ఎక్కువైతున్నాయి. తాగు తక్కువ మాట్లాడుతూ చెప్తున్నా. ఎక్కువ తక్కువ కాదు చేసేది మాట్లాడుతూ అర్థమవుతుందా? ఏంది ఉల్టా సీదా నీకు ఏమవసరం అదే పోయి అవసరం నాకు కోపం తెప్పింది ఇంకా. హాయ్ అండి అందరికీ. సో ఇప్పుడే నేను మా ఇంటికి వచ్చానండి. సో ఎక్స్ప్రెస్ మీద చిన్న ప్రాంక్ ప్లాన్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ ఇప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నా. సో ఏంటంటే ఈరోజు ప్రాంక్ వచ్చేసి మా హెచ్ఆర్ నందరికి బ్యాంకాక్ ట్రిప్ ఉందని చెప్తాను. ఆమె రియాక్షన్ చూద్దాం. దీంట్లో మొత్తం పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది మాత్రం మీరు మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ చెప్తాను. మీరు అప్పటివరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చూద్దాం ఎట్లా వస్తుందో. సో చూడండి, జస్ట్ ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతామా. సో చూద్దాం ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటో. ఓకేనా? సో నేను ఇప్పుడే ఎంటర్ అయ్యానండి. సో ఇప్పుడే లోపలికి వచ్చాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా ఇల్లు. సో నేను కెమెరా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తానండి. చూద్దాం. ఆమె అయితే లోపల ఉంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, టైం ఈవినింగ్ 7:25 అవుతుంది. సో ఆమె చూడండి, ఐ థింక్ ఆమె అక్కడ నా కోసం ఏదో ఫ్రూట్స్కి వస్తుంది. సో అక్కడ ఆమె కిచెన్లో ఉంది ఫ్రెండ్స్. నేను కెమెరా సెట్ చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. స్టే ట్యూన్. ఇక్కడ 3లో కెమెరా సెట్ చేశాను. చూద్దాం ఎట్లా వస్తుందో. ఓకేనా? లెట్స్ ఎంజాయ్. దాన్ని వదిలేదు. నేను ఎక్కడ దగ్గర చూస్తుందంటే నేను తీసుకుంది పెట్టేది బాగుంది కాంబినేషన్. నిన్ను మాట్లాడకపోతే ఎప్పుడు సినిమాలో టీవీలో కూర్చో. నీకు ఎవరు రిలాక్స్ కూర్చో. బాగుంది కాంబినేషన్ బాగుంది. మేలు కదా. స్ట్రీట్ న్యూస్ చెప్పాలా మనకి? స్ట్రీట్ న్యూస్ చెప్పాలా? ఏం న్యూస్? మా హెచ్ఆర్ లో టీమ్ అవుటింగ్ ఉంది. టీమ్ అవుటింగ్ మన కదా పేరు వస్తుంది. టీమ్ అవుటింగ్ ఉంది. నైట్ అంతా ఆడే ఉంది. ఫామ్ హౌస్ అది ఇది అని అంటే తిరుగుదా వేడి అంటే ఈసారి 1 డే కాదు, ఒక 4 to 5 days ప్లాన్ చేస్తున్నారు. 4 to 5 days ఇక్కడికి గోవాకి? గోవా కాదా? సో మన స్టేట్ కాదు, మన కంట్రీ కూడా కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ. నిజమా కథలు చెప్తాను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నేను ఎప్పుడో అది పాస్పోర్ట్ చేసుకుంటే దాని పనికి ఇప్పుడు వస్తుంది. ఏ కంట్రీకి? సింగపూర్. సింగపూర్ చాలా కాస్ట్లీ కంట్రీ అండి. మలేషియా కాదన్నా, బ్యాంకాక్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బ్యాంకాక్ ఏమొస్తుంది బ్యాంకాక్ కి? తమ్ముడు లైఫ్ లో అవకాశాలు వస్తుంది, దాన్ని తీసుకొని ఎంజాయ్ చేయాలి. మళ్ళీ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మనకి వయసు తిరిగి సేమ్ మనం టీవీలో చూపిస్తున్న సినిమాలో అట్లే ఉంటుంది బ్యాంకాక్. అర్థం కాలేదు. టీవీలో చూపిస్తారు కదా బ్యాంకాక్, అట్లనే ఉంటది బ్యాంకాక్. నిజంగానే అంతకు మించి ఉంటది. టీవీలు కాబట్టి వాళ్ళకి కొన్ని సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పైన చూపిస్తుంది. అంతకు మించి ఉంటది. ఏం అవసరం లేదు. ఇంటికి పోతాం లేదా మనం ఎంజాయ్ చేద్దాం, ఊరికి పోతాం. ఇక్కడ నీకు ఎప్పుడు ఊరికైనా ఊరికి పోదాం.
మనం ఆల్రెడీ నా పేరు ఇచ్చిన ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేస్తారు. మెయిల్ వస్తాయని చెప్పారు, బట్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఒకసారి నా పర్సనల్ ల్యాప్టాప్ జాబ్ మంది అంత జ్యూస్ లో ఉన్న పోవాలని ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. పోతానా నువ్వు ఎట్లా పంపిస్తావులే అని చెప్పేసి నేను నీ పర్మిషన్ తీసుకో డైరెక్ట్ గా చేసిన. నా పర్మిషన్ తీసుకొని పోయినా అట్లే పెద్ద ఏం వద్దులేపా వద్దండి ఫోన్ చేసి. పోతా అవకాశం ఏమైనా వస్తుందా? మొత్తం కంపెనీదే. ఏమన్నా వేరే చిలకలు గిలకలు సంథింగ్ ఏదన్నా వేరే ఉంటే మా అంతే. షోకేస్ డేకి తెస్తాం కదా, ఏంటన్నా తెచ్చుకునేటో అన్ని మావి. ఫుడ్, హోటల్, ట్రావెల్ మొత్తం కంపెనీదే. ఇప్పుడు ఎంతో చిలకలంటివి ఏదైనా మా పైన చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటే మా పర్సనల్. నీకేం ఖర్చులు ఉంటాయి? మొత్తం ఫుడ్ వాళ్ళే అన్ని వాళ్ళే పెడతారు. మీకేం ఖర్చులు ఉంటాయి? ఏదో చిన్న చిన్న ఉంటాయి, షాపింగ్ గీపింగ్ ఎంతో 10-15 వేలు దగ్గర పెట్టుకో అంతే. సరిపోతే ఫిక్స్ అయినా చేయడానికి నన్నేంటికి అడగలదే నన్నేంటికి అడగల. ఇంకా ఏదో పెద్ద నన్ను అడిగి ప్రతిదీ తీసుకున్నట్టు ఓవర్ యాక్షన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినావు. కాదు అవును, మంది ల్యాప్టాప్ అది ఎంత? i3 జనరేషన్, i5 జనరేషన్? చూడు ఒకసారి ల్యాప్టాప్ చెప్పారు. ల్యాప్టాప్ ఎందుకు? కొద్దిగా చాలు ఒకసారి చెక్ చేస్తుంది. అది ఎందుకు చెప్పు? ఆయన అది అడిగాడు, నేను ఒకసారి ఫోన్ ఇవ్వన్నాడు చెక్ చేసి. ఎందుకు ల్యాప్టాప్ ఎందుకు దానికి కాదు, ఫోన్ చేస్తాను సరే. i5 జనరేషన్ ఉంది. నేను తినకోకుండా పోయి చూసుకుంటాను. నువ్వు ఎంత నన్ను వదిలిపెట్టి పోతే పోవాలని చేస్తాడు. ఫోన్ కట్ చేస్తాడు. ఏం చెప్పా? ఎవరుదే? ఒక్క నిమిషం. అది హాయ్ నా, గుడ్ ఈవినింగ్ అన్న. ఇప్పుడు వచ్చినా నా ఇంటికి, చెక్ చేశాను. అది i3 కదనా? i5 జనరేషన్ Asus ల్యాప్టాప్ నా, i5 జనరేషన్. అవునా? అంటే ఇప్పుడు మా మిసెస్ కి జాబ్ చేసిన వాళ్ళు కంపెనీ ల్యాప్టాప్ అయితే నాకు కంపెనీ ల్యాప్టాప్ ఉంది. అసలు మూలు పడింది, ఇది అర్థం కావట్లేదు. అది అప్పట్లో 46,000 కొనిట్లా, కొని 2 years అయింది అంతే. Asus అన్న, Asus i3 జనరేషన్. అదే నాకు 30,000 ఇచ్చిన దాన్నా ఎక్కే వద్దు. ఏది చిన్నది ఆఫీస్ లో ట్రిప్ ఉంది, కొద్దిగా ఖర్చులు కట్టి అవుతున్నాయి, అందుకని అర్థం కాలేనా? అన్న 20,000 ఎట్లా వస్తాను? అది i5 జనరేషన్. నువ్వు మరి బలు ఉన్నావు. జగదీష్ మార్కెట్ పోయినా కూడా నాకు వస్తుంది లెక్క. లేదన్నా, 30,000 అయినా నాకు కనీసం జరుగుతుంది. నీకు ఫోటోలు తీసి పంపించమంటున్నా వాట్సాప్ లో. ఆ చైన్కి స్టిక్కర్ ఉంటుంది. సరేలేనా పంపిస్తున్నాడు. నాకు 30,000 ఇచ్చిన అన్న, నా మళ్ళీ ఇంత అద్మానం. సరే నాకు కనీసం ఒక 25,000 నేను నాకు కనీసం, ఎందుకంటే 20,000 సైడ్ ఖర్చు వస్తాయి. నాకు ఒక 25,000 నేను, ఓకేనా? సరే నీకు వాట్సాప్ చేస్తున్నాడు. ఏంది 30,000 40,000? ఫోటోలు ఉంటాడు. ఏం ఫోటోలు చెప్పు నాకు ఫస్ట్. ఏం ఫోటోలు? ఇది స్టిక్కర్ ఉంటుంది అన్న, మోడల్ నెంబర్. ఫస్ట్ ఒకసారి స్టిక్కర్ పంపించాను. వద్దులే, ఏం ఫోటోలు చెప్పు. తినే రెడ్స్ పెట్టి నువ్వు ల్యాప్టాప్ నన్ను కూడా తిని ఫోన్ చేస్తాను. ల్యాప్టాప్ ఏంది? నువ్వు ఏంది 50,000 30,000 40,000 అనుకుంటా బేరం మాట్లాడుతున్నా. ల్యాప్టాప్ మనకి ఏం పని ఉంటుంది? నీ ఆఫీస్ వస్తే నీకు ల్యాప్టాప్ ఇస్తారు. అంటే నాకు కంపెనీ ల్యాప్టాప్ ఇచ్చింది. వీడియోస్ ఎడిట్ చేసుకుంటా కదా దాంట్లో.
ఫోన్ లో అసలు చేసుకో. ఇప్పుడు నీకు ల్యాప్టాప్ అసలు అవసరం, అసలు ల్యాప్టాప్ గురించి ఏంది నేను ఎంత నీదేం పెద్దగా అడిగితే కదా హార్లకి చిలకలది బొమ్మ కావాలని చెప్పేసి అవి ఆన్లైన్ లో పెట్టినా కూడా వస్తలే బ్యాంక్ దాకా పోవచ్చు. బ్యాంకాక్ లో కొంచెం తక్కువ దొరుకుతాయి సీట్ ఉంటుంది సీట్ అంటే ఉంటుంది. నువ్వు ల్యాప్టాప్ అమ్మేద్దాం అనుకుంటున్నావా? మళ్ళీ ఇప్పటి నుంచి వాళ్ళు అదే తెలిసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఏంది ఆయన తెలుసా ఉత్త 20,000కి తీసుకుంటాడట. మనం తెచ్చుకున్న 40,000 తెచ్చుకున్నాము. బుద్ధి ఉందా జ్ఞానం ఉందా లేదో అని నాకు అర్థం కాదు. నువ్వు ఇప్పుడు ల్యాప్టాప్ అమ్మేసి నువ్వు బ్యాంకాక్ పోలా? ఖర్చులు కాదు మళ్ళీ ఎట్లా మంత్ వీళ్ళు పే పెట్టి ఏదో సాలరీ టైం లో పెట్టలే ఎల్లుండే పోయేది ఇంకా మనశాంతి అంటున్నావు. అమ్మి డబ్బులు తీసుకొని జల్సాలు చేసేపోతావా నువ్వు? మనకు అవకాశం రావు లైఫ్ లో వచ్చింది సద్వినియోగం చేసుకున్నావు. నువ్వే ల్యాప్టాప్ ఇప్పుడు నువ్వు అమ్మితే మళ్ళీ కొనాలంటే ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి? 50 కొనాలి, 50,000 60,000 తీసుకుంటారే. నీకోసం నేను 5 ల్యాప్టాప్ కొట్టచ్చు. 5 ల్యాప్టాప్ ఇట్లా కొట్టగానే ఇట్లా వచ్చేస్తుంది. ఉన్నదాన్ని ఆమె అయిపోయింది. అంతమానం కడతాడు 40,000 పెట్టి కొనుక్కుంటే 20,000 అయిపోతుంది. 5% తీసుకోకుంటే మీరు యాప్ కాబట్టి ఇంకో యాప్ అంతే. ఎవరు రేట్ వస్తా నమ్ముకుంది. ఏమి తాగే వాళ్ళు ఏదో అమ్ముకొని తాగుతాడు అట్లా చేస్తున్నావు నువ్వు. ఏమి మాటలు ఎక్కువైతున్నాయి. ఏమి మాటలు ఎక్కువైతున్నాయి. తాగినా కూడా ఏమన్నా దాదన్నా మీరు ఏదో చిలకలు అంటున్నావు. నీకు నువ్వేంది ఇటు పెన్లాన్ పెట్టుకొని నువ్వు ఏమన్నా బ్యాచులర్ ఏమన్నా? అదే చిలకలు అంటే మన హార్లెక్ అయిపోయింది నువ్వు ఏం చిలకలు అంటున్నావు అని. రామ్ చిలకలమ్మా అంత అర్థం చేసుకునే అంత ఏం లేనులే. తింటావాడు పడేసాలా? నీదేంది పెద్ద పంచాయతీ? పాప మన కోసుకొని వచ్చి తింటే ఆఫీస్ నుంచి అలసిపోయినారు అని అంత నీటికి తీసుకొని నీటికి పోసుకొని వస్తే నాకు పెడతాను బాగా పెద్దగా. ల్యాప్టాప్ అమ్మి పోతాడంట. ఉండాలి రోంతన బుద్ధి మనుషులకి. ఈ రోజు ల్యాప్టాప్ ముత్తూట్లో పెట్టేసి పోతాను. మళ్ళీ వచ్చినాక నెలకింత కట్టేసుకున్నాను. ఇక్కడ సైడ్ కట్స్ ఉంటాయి బుజ్జి. ఆ ప్యాకెట్ లో ప్యాకేజ్ కి లాగ్ అన్ని ప్యాకెట్స్ అదే ప్యాకెట్స్ అంటే ప్యాక్ చేస్తాను. అవును నాకు పడుతుంది. నాకేమో తేడా కొడుతుంది నీ మాటలు. ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసి ఉంటావు. పడుతుంది కానీ ఎందుకు ఏమవసరం ఉంది పోవాలనేది? తింటావాడు పెట్టేస్తాడు తింటావాడు పెట్టేస్తాడా? ఎందుకు పిక్తున్నావు? ఎందుకు పిక్తున్నావు? చూద్దాం. అది సరిపోతా ఏం పోయేది ఏం లేదు. పోయేది నాకు మర్యాద తల్లి ఇట్లా పనులు చేయదు. నువ్వు ఆల్రెడీ నాకు ఇప్పుడు టికెట్స్ బాగాలేదు, జ్వరం వచ్చిందండి. ఆడిట్ కాడ చెప్తారని అందరికి చెప్పి వాళ్ళు ముందే చేశారు. సరే ఇప్పుడైతే ఫైన్ పెడుతున్నా. సరిపోతే బ్యాగ్ మనకి మన ఇద్దరం ఎప్పుడు గోవాకే వచ్చామంటే ఇదంతా ఏముంది. గోవాకు పోయినాము. చూడబ్బా అన్న 25,000 మించి ₹1 అయినా పెట్టినా మెసేజ్. అసలు ఎట్లా తీసుకొని పోతా? తీసుకొని పో ల్యాప్టాప్ ఇంట్లో నుంచి. ల్యాప్టాప్ చేసేది లేకుంటే పోతే అవి ఎట్లా చిక్కర్లు చేస్తారు. నిన్న నీటి చేసి పెట్టాను. కాదు బంగారం కూర్చో. అబ్బా బంగారం రా బేబీ కూర్చో. బేబీ ఏది బంగారం మహా అయితే రోజు ఉంటావు అంతే. మళ్ళీ అడిగిపోతావు చెప్తే బ్యాంక్ ట్రిప్ అని. ఎక్కడికి పోయేది లేదు. ఏమవసరం నీకేం? నువ్వేమన్నా బ్యాచులరా? బ్యాచులర్సే పోతారా బంగారా తల్లి? తిని పక్కన కూర్చోండి బంగారు తల్లి. బ్యాచులర్సే పోతారా? మంచోడు అనుకోండి. ఇట్లా ఏమేమో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడా? నీ మాటలు అర్థం చేసుకోలేదు కదా ఏమన్నా? నువ్వేంది మాట్లాడాలి? చెక్ పెడుతున్నావు.
ఎంత ఎక్కువ పెడతాను అట్లు లేవని తెలిసే పెళ్లి చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఏంది కొత్తగా అట్లా అడిగి ఏం కొత్త అలవాట్లు వాళ్ళు? సైట్ సీయింగ్ పోతున్నారు. సైట్ సీ చేసి కొద్దిగా మంచి రిలాక్స్ అయ్యి జుప్పని వచ్చేసి అట్లా మంచి చిల్లు రిలాక్స్ చేస్తాం. జుప్పని వస్తావా? మంచి ఇట్లా చిల్లు రిలాక్స్ అయ్యి చేస్తాం అంతే. ఏమైనా అనంతపూర్లో ఉన్న థాయ్ మసాజ్ చేస్తారా? అంటే ఇప్పుడు నువ్వు అడిగిపోయి మసాజ్ చేయించుకుంటావా? అంటే మళ్ళీ ఏమన్నా గుడిగా మొక్కుకొని వస్తారు అనుకున్నారు. అడిగి బ్యాంకాక్ పోయేదే మంచి రిలాక్స్ హ్యాపీగా ఒక 2 days అట్లా ప్రశాంతంగా మైండ్ రిలాక్స్ చేసుకున్నాం. ఎన్ని దాచి పెట్టుకున్నావు దేని లోపల? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. మసాజ్ కి ఏమైతుంది పిచ్చిదానా? మసాజ్ జస్ట్ ఆయిల్ మసాజ్ చేస్తారు. వేరే అమ్మాయి కూర్చోట్లయితే ఏముంది అక్క అనుకుంటాను. అక్క ఆయనకు ఒక 500 టిప్ ఇచ్చేస్తాం సంథింగ్. ఏముంది మసాజ్ ఒకటేనా? మసాజ్ ఒకటేనా? మరి ఇంకేం చేస్తారు? మసాజ్ కి తెలియదు. నేను చేస్తాను ఇంట్లోనే మసాజ్. నీకు ఎట్లా కావాలంటే చేయద్దు. నేను పోయి చూస్తా ఎట్లా చేస్తారో, నీకు చెప్తాను. దాన్ని బట్టి నీతో చేయించుకుంటాను. నువ్వు చేయద్దు. ఫస్ట్ పోయి వస్తావు అట్లయితే. కాదు ఆల్రెడీ ఫిక్స్ అయినా. నీ ఇష్టము ఫిక్స్ అయినా పేరు ఇచ్చిన దోని ఫిక్స్ అన్నా అయిపో. నువ్వు నాతో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడే నాకు తలకాయ చెప్పుకునేంత శక్తి నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఓపిక నాకు లేదు. పోతావు ఆడే ఉంటావు, ఆడే తాయి మసా అనుకుంటా ఆడే ఉంటావు. తాయి మసా అనుకుంటా ఆడే ఉంటావు. ఏమన్నా చేసుకో. నా ల్యాప్టాప్లు అమ్మేది, ఫోన్లు అమ్మేది, కమ్మలు పెట్టి ఏంది తాగేవాడు అది చేసినట్టు చేస్తున్నావు. తలకాయ కొట్టిన తాగుతున్నావు. ఏం మాటలు ఎక్కువైతుంది. ఏమన్నా మాటలు ఎక్కువైతున్నాయి. తాగబోతు తిరిగిపోతుంది. ఎంత మాటలు నువ్వు మొత్తం మాట్లాడుతుంది. ఎక్కువ తక్కువ మాట్లాడుతూ చెప్తున్నా. ఎక్కువ తక్కువ కాదు నువ్వు చేసేది. మాట్లాడుతూ అర్థమవుతుందా? ఏంది ఉల్టా సీదా నీకు ఏమవసరం అదే పోయి అవసరం. నాకు కోపం తెప్పిద్ది. ఇంకా నాకు రాదా కోపము? చెప్పు. నాకు రాదా కోపము? నేను మంచిని కదా? నాకు ఉండవా కోపం? నా ఫీలింగ్స్ బయట చిల్లర అనుకున్నావా? అంతకంటే ఎక్కువేమో ఎవరికి తెలుసు. అందుకొత్త తీస్తాను. ఏదో కంపెనీలో ట్రిప్ పెట్టినారు, ఫ్రీగా వస్తున్నా. ఎందుకు అమ్ముతావు? చిన్న చిన్న సైడ్ ఖర్చులు ఉంటాయి. ప్రతిదీ ఆఫీసులు ఎందుకు ఇస్తారు? ఏం అవసరం లేదు. చిన్న చిన్న ఖర్చులు నీకు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకునేకి ఏది లేనప్పుడు అవసరం లేదు. పోవాల్సిన అవసరమే లే. మూసుకొని ఇంట్లో ఉంది. నేను రాను పో. నాతో ఎక్కువ మాట్లాడాలని అవసరము ఏమి? నువ్వు బ్యాంకాకే పోకుంటావు, గోవాకే పోకుంటావు, ఇంకా ఎక్కడికైనా పోతావు, ఆడే ఉంటావు, ఏమన్నా చేసుకో. నాకు సంబంధం లేదు. ఓన్లీ 3 days 3 days కాకుండా 30 days పోలే. నాదేముంది చెప్పు. ఓ మా మాట మనుషుల మాటలని ఏదన్నా గౌరవించే వాళ్ళకైతే చెప్తాము. నేను చెయ్యాలని నువ్వు ఆల్రెడీ పేరు ఇచ్చేసి ఇచ్చేసుకో. నాకు అవసరమే. నన్ను ఫ్రీగా స్ట్రెస్ ఫీల్ జుప్పు వస్తావు, స్ట్రెస్ అంతా రిలాక్స్ చేసుకుంటావు, ఏమన్నా చేసుకో. సరేనా? నువ్వు ల్యాప్టాప్ అమ్మేది, గిఫ్టాప్ అమ్మేది అయితే నువ్వు ఆ పంచాయతీలో పెట్టద్దు. నేను అక్కడ తిరుపతికో శ్రీశైలంకో పోతా. నీ ఇష్టం. నువ్వు ఎక్కడికన్నా పో. నువ్వు వద్దా పా. నేను అంటే నేను ఇక్కడ నువ్వు బ్యాంకాక్ లోనే ఉంటావు. నేను ఓవర్ యాక్షన్ లేదు. చిల్లరలాగా బయట తిరిగి తిన్నం తాగొచ్చి కొట్టినట్లా ఏదో చిల్లరలాగా నువ్వు నన్ను చూస్తున్నావు. అవును చాలా మంచోడు. పద్ధతి శక్తి మాటలు నాకు చెప్పనే చెప్తాడు. అసలు నాతో మాట్లాడద్దు. అంత బాధపడతావు? ప్లీజ్ ప్రశ్న ఇది ఒక్కసారి. నా బాధలు నా ఫీలింగ్స్ గురించి నీకు ఎందుకు ముట్టుకోద్దు ప్లీజ్. ఇది ఒక్కసారి మసాజ్ చేయించుకోపోతే థాయ్ మసాజ్ చేయించుకో. చిలకలు ఉదయం ఉండాలి. నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అయ్యో అమ్మా నటన చేయొద్దు. ఇంత నేనేమంటున్నా పో అంటున్నా.
నాకు కంప్లీట్ నువ్వు యాక్సెప్టెన్స్ ఇస్తే నేను పోతా ప్రశ్న. నేను అక్కడ పోయి మళ్ళీ అదే నేను అప్ అండ్ డౌన్ బాగా పెట్టి వచ్చిన నాకు మళ్ళీ అట్లా మెంటల్ స్ట్రెస్ మళ్ళీ అట్లా కూడా నాకు శాంతి ఇట్లా పోతే ఇట్లా చిల్ అయిపోలే. ఓ ఉదయం నేనేమంటున్నాను పో, ఏమన్నా వేసుకో ఏమన్నా చేసుకో, అంత ఎక్కువ మాట్లాడతా చేస్తున్నా. నమస్కారం తండ్రి అంతా ఉదయ్ ఎందుకు నన్ను ఊట తలకాయలు తింటావు చెప్పు. కొన్ని వాటర్ ఏమా వాటర్ ఉన్నాయి, వాటర్ కొన్ని తాగి బాగా ఇస్తారు వాటర్ కాక్టైల్ ఇస్తారు కాక్టైల్. కాక్టైల్ అంటే మందు నేర్లు అతమా. అబ్బా సార్ ఈ రోజు చిలకలు కొనేకే పోతున్నావు అంట. ఏం కూర్చుంటలేదు కూర్చో అంటే రాష్ట్రం పోయినాడు నా లైఫ్ లో ఎప్పుడు అడగలేదు. నాకు నువ్వు సంతోషంగా హ్యాపీగా పంపిస్తే నేను పోతా ప్రశ్న, లేకుంటే నేను పోను అంతేగా. నాకు నీ హ్యాపీనెస్ అనేది నాకు మొగుడు బాగా మొగుడు బాగా సంతోషంగా ఉండని, ఊరు అట్లా బాగా ఎంజాయ్ చేయని, మైండ్ రిలీఫ్ స్ట్రెస్ రిలీఫ్ పోని నువ్వు హ్యాపీ పంపిస్తే నేను పోతా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇట్లా విక్కలంగా పో అని కాదు, విక్కలం పోదు నువ్వు. ఇదొక నా ప్లీజ్ ప్రశ్న, నాకు ఇది ఒకటి నాకు ఇచ్చేసి ప్రశ్న ప్లీజ్. ఉదయ్ నాకైతే ఇష్టం లేదు ఇంకా లేదు నేను పోతాను నా ఇష్టం అంటే నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. మీతో నేను ఎక్కువ మాట్లాడినా ఏదో నాదేదో అంతే, అంతవరకు నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం నాకు. నువ్వు పోతే వీడియోలు ఎవరు చేసేది? 3-4 రోజులు యూట్యూబ్ లో వీడియోలు పెట్టకపోతే ఎట్లా? చేద్దాం వీడియో నైట్ అంతా కూర్చొని 5 days వీడియోలు చేసి అంటే అన్ని ప్లాన్ వేసుకున్నాను ముందుగా ఇట్లా చేద్దాం. నువ్వు అంటుంటే చెప్తున్నా ఇప్పుడు చెప్తా చేద్దామా 5 రోజులు చేద్దామా అంటున్నావు. నేను ప్లాన్ వేసుకొని ఎగ్జిక్యూట్ చేసి లాస్ట్ మూమెంట్ లో అట్లా రాయేసినాం అంతే. నేను ఒక మాట అడుగుదాం అన్నట్లు వేసినాం అంతే. ప్రయారిటీ ఇచ్చి పోక ముందే, టికెట్ రాకముందే, ప్యాకేజ్ చేయకముందే నీకు అంత ప్రయారిటీ ఇచ్చి అడుగుతాను. ప్యాకేజ్ నేనే చేయాల్సిందే, అందుకనే చెప్పింటాను అంతే. అంత నీచే ఓన్లీ 7 to 15 kilos ఉంటుంది మా తల్లి. ఇక్కడ నుంచి అన్ని బొరువులు తీసుకొని అన్ని ఉంటా అంతే కదా. ఓకేనా ప్లీజ్ బంగారు ఇది ఒకసారి. సరే ఉదయ్ నన్ను ఎందుకు ఇంత సతాయిస్తున్నావు? పో కాదు, హ్యాపీ సంతోషం పంపిస్తే తిరుపతిలో అటు సేవ 3 రోజులు సేవ చేసుకుంటాను. నువ్వు ఆడ వేరే వాళ్ళకి సేవ చేస్తాను, నేను దేవునికి సేవ చేస్తాను. నువ్వు తలకాయ తిక్కి మాట్లాడుతూ నువ్వు మాట్లాడు. మసాజ్ సైట్ సీయింగ్ ఉంటాయి చూసి, గుళ్ళు గోపురాలు ఉంటాయి చూసుకుని మొక్కుని. బ్యాంకాక్ లో గుళ్ళు గోపురాలు ఉంటాయా? వాళ్ళ మనుషులు కదా, వాళ్ళు గుళ్ళు గోపురాలు ఉంటాయి 100% ఉంటుంది. బ్యాంకాక్ పోయి గుడికి ఎవరు పోయేవాళ్ళు? యా గుళ్ళో పోతావో యా దేవతల్ని ముక్కుతావు నాకు అర్థమైంది. కాదు ఆడ గుళ్ళు ఉంటాయి, భజన చేయొచ్చు. వద్దు గుడికి పోయి సాయంత్రం భజన చేస్తాను చేస్తా. నాకు తెలుసు నువ్వు చేసే భజన. మంచోడు అనుకుంటే ఏదో సామెత ఉంది, మంచోడు అంటే మంచం అంతా పిఏ చేసినంత. నువ్వు చెప్తా సామెతలు తల్లి. A few moments later. ప్లీజ్ నీకు ఇంత అవసరం ఏముంది? పోయే నేనే కాలు పట్టుకుంటా పో. నాకు హ్యాపీ పంపించుతున్నా. నేను కూడా తిరుపతికి అరుణాచలం పోతే ఎట్లా ఎట్లా హ్యాపీ నాకు పంపించు. నువ్వు తిరుపతి అరుణాచలాలు పోతుంది అర్థమైందా? కంపెనీ ట్రిప్. సరే అదే పో హ్యాపీనే పో. వేరే ల్యాప్టాప్ మకము అట్లా పెట్టి అట్లా చెప్పొద్దు తల్లి. నాకు అవన్నీ ప్రజలు సొత్తి ఫైనల్ గా ఒప్పుకుంటా ఒక్క ఫ్రెండ్ చెప్పాను. మనస్ఫూర్తి చెప్పు. మనస్ఫూర్తికి ఎవరు చెప్తారు? సరే నాకు అవన్నీ పోవాలో వద్దా? మనస్ఫూర్తి ఒకటి అడుగుతున్నా, ఎస్ఆర్ నో చెప్పు, దానికి నేను కట్టుబడి ఉంటాను. పోవాలో వద్దా? కాదు అది బ్యాక్ పెయిన్ అన్ని పోతాయి. అంటే అన్నాడు గాని
ఆ ఊహ ఎంత బాగుందో. సంతోషం ఎక్కడో ఎత్తుక్కుంటారు, ఎత్తుక్కునే వాళ్ళు ఇంట్లో ఉంటుందో తెలియదు. నీకు అర్థం కాలే ఆ సంతోషం నన్ను ఎదుర్కొంటూ వచ్చింది. అవు కరెక్ట్ ఆ? కరెక్ట్ కరెక్ట్. ఓ అయ్యో. ఏంది మాట్లాడుతుంటే ఫోన్ వస్తున్నావు? నాకు ఈ మనస్ఫూర్తి చెప్పు, నాకు పోవద్దా పోవద్దు, నాకు మనస్ఫూర్తి చెప్పు. నా డిసిషన్ నీకు ఎందుకు? చెప్పు ప్రసన్న, నాకు తలకెత్తి, నాకు ఇక్కడి నుంచి నాకు స్ట్రెస్ పెట్టద్దు. నాకైతే ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉంటే నేను నిన్న ఆపను, నువ్వు పోవచ్చు అంతే. నాకైతే ఇష్టం లేదు. అవునా? ఓ మేడం, నాకు కూడా ఇష్టం లేదు. ఇదంతా ప్రాంక్. అసలు ఎంత ఆలోచిస్తున్నా నువ్వు అంటే ఒక నిజంగా నాకు ఇక్కడ కంపెనీ ఆఫర్ ఇస్తే పంపివా నాకు? ఆ? ఎట్లా అనిపిస్తున్నాను? నువ్వు కూడా 100 రూపాయలు అలాగే రిస్ట్రిక్ట్ చేస్తున్నావు. రేపు పొద్దున ఇట్లా ఏమైనా అవకాశం వస్తే నీకు ముందునే చెప్పాలా? ప్రాంక్ ఇప్పుడు చేసింది నువ్వు. అలా ప్రాంక్ నీకు చెప్పుకోండి ఏమైనా చేస్తాను, ప్రతిదీ చెప్పి చేస్తాను కదా. ఆడబెట్టిన కెమెరా ఆడుంటే నీకేం చెప్తున్నా చెప్పు, ఆడబెట్టాము చెప్పు. కెమెరా అన్న అనుకో, నీకు 500 ఇస్తాను. కెమెరా ఆడబెట్టినా అనుకో, నీకు 500 ఇస్తాను. నాకు అంత ఓపిక లేదు. ఇప్పుడు మీతో అరిసేసి నాకు సాధ పోయింది. ఏదన్నా పెట్టుకున్నాను అయితే లేదు, బ్యాంక్ పోయేది. బ్యాంకాక్ ఆ బ్యాంకాక్ ల్యాప్టాప్ అమ్మి పోతున్నారు. నీకే తీటోళ్ళు అట్లా కాదు, తీటోళ్ళే అట్లా ల్యాప్టాప్ అమ్మి బైక్ అమ్మి నీకే అట్లా అనిపించింది, నాకు ఎట్లా అనిపించుంటుంది. బ్యాంకాక్ అయినా గోవాకైనా ఎక్కడికైనా నీతో పాటు నేను పోతాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ అవర్ ఛానల్.